అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మనము రాముల వారికి ఇష్టమైన ప్రసాదాలు ఏమేమి రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూస్తున్నాను. ఫస్ట్ అయితే పానకం, పచ్చి చలిమిడి, ఇంకా మనం పెసరపప్పు, ఈ మూడు ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ప్రసాదాలు అన్నీ చేసి ఒక గంటన్నర ముందే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఒకేసారి అన్ని ప్రసాదాలు ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ వడపప్పు కోసం అయితే మనకు కావాల్సినంత పెసరపప్పు తీసుకొని ఒకసారి బాగా కడిగేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ఒక గంట నుంచి గంటన్నర వరకు నానబెడితే సరిపోతుంది. అలాగే దీని తర్వాత మనం చల్మిడి కోసం అయితే నా దగ్గర బెల్లం క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మిక్సీ చేసుకున్నాను. అలాగే బియ్యం పిండి కూడా నేను ఇంట్లో చేసిందే వాడుతున్నాను. ఇక్కడ బెల్లం ఒక్కసారి మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పిండిని కూడా దాంట్లో వేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేస్తే ఇలా ఈజీగా చక్కగా మనకైతే పిండి అంతా ఇలా మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు ప్రసాదాలన్నీ ఒకేసారి చేసుకుందాము. ఫస్ట్ బెల్లం పానకం కోసం అయితే ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి మనకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. బెల్లాన్ని నేను కొద్దిగా గ్రేట్ చేసింది వేస్తున్నాను, తొందరగా కరిగిపోతుందని చెప్పేసి. లేదు అంటే కొద్దిగా మనం మిక్సీ చేసుకున్నా కూడా ఈజీగా ఇలా మెత్తగా అయిపోతుంది. ఇదంతా బాగా కరిగిన తర్వాత నేను ఇక్కడ ఒక పౌడర్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇలాచీ పౌడర్, మిరియాలు, కొద్దిగా సొంటి ఇలా మిక్సీ చేసి పెట్టుకుంటే ఆ పౌడర్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీకు కొద్దిగా టెంపుల్ స్టైల్లో అలా కావాలనుకుంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసిన తర్వాత కడిగి పెట్టుకున్న తులసి ఆకులను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మనకి బెల్లం పానకం అయితే రెడీ అయిపోతుంది. మనం శ్రీరామనవమికి వాడే ప్రసాదాలన్నీ, దేవుడికి పెట్టే ప్రసాదాలన్నీ ఈ సమ్మర్కి బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ కానీ డైజెషన్కి కూడా చాలా మంచిది. ప్రతి పండగకి పెట్టే ప్రసాదాలకి వెనకాల చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది కదా. నెక్స్ట్ ప్రసాదం అయితే వడపప్పుని మనం ముందు నానబెట్టుకున్నాం కదా, ఫిల్టర్ చేసి పెట్టేసుకొని దాంట్లో బెల్లం ముక్క పెడితే మనకు వడపప్పు అయితే రెడీ. పచ్చి చల్మిడి కోసం మనం ముందు పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకే కొద్దిగా ఆవు నెయ్యి కలుపుకొని ఇలా మనం కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇక్కడ మనం వాటర్ కానీ పాలు కానీ ఎలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా చలిమిడి అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ కావాలంటే ఒక చిన్న కొబ్బరి ముక్క పెట్టండి, లేదు అన్నా కూడా ఇలా కూడా మనం దేవుడికి పెట్టేసేయచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాము. తప్పకుండా మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఈ ప్రసాదాలు అయితే చేసి పెట్టండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. వన్స్ అగైన్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.